హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అబ్బా. ఇంకా మన చేన్లో మకబుట్టలు అయినాక వీడియో తీస్తాను కదా ఫ్రెండ్స్, అందుకోసమనే తీస్తున్న ఈ వీడియో అయితే. ఇంకా మన చేన్లో మకబుట్టలు చూడండి ఫ్రెండ్స్. మన చేన్లో అయితే మకబుట్టలు చూడండి. ఇక తిండికైతే సూపర్గా అయినాయి. చూసిరా, ఇవి మన చేన్లో అన్నమాట. ఒలుస్తున్నాం మేమైతే ఉడకబెట్టుకోనికి. తీస్తురా ఫ్రెండ్స్, ఇవి అయితే ఉడకబెట్టుకోవడానికి అయితే తీసినాము. ఇవేమో పెంక మీద కాల్చుకోవడానికి చూడండి ఫ్రెండ్స్. ఉప్పు కారం వేస్తే మస్తు టేస్ట్ ఉంటాయి. ఇక అందుకోసం అనే ఒలుస్తున్నాం చూడండి. ఇక కాలు తీసేటప్పుడు చూపిస్తా ఎంత బాగా అయితే చూడండి. ఒలవడం అయితే అయిపోయింది అబ్బా. ఇక వేయించడానికి అయితే రెడీగా ఉన్నాము. వర్షం అయితే దుమ్ములా పడుతుంది చూడండి. అగో చూసిరా, మస్తు వర్షం పడుతుంది ఫుల్గా. చల్ల చల్ల వర్షానికి ఇక మొక్కలు అయితే వేయించుకుంటాం పెంక మీద. ఇక్కడ సైడ్ అయితే ఉడుకుతున్నాయి, ఇక్కడ సైడ్ అయితే ఇక వేంపడానికి రెడీగా పోసి పెట్టిన. మంచిగా వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా అయితే చాలా ఇష్టంగా తినచ్చు. కొంచెం నూనె అయితే వేస్తున్నా, నూనెలు ఉడుకుతాయి కదా, బాగుంటుంది. స్మెల్ అయితే తెలిసిపోతుంది ఆల్రెడీ. దీంట్లోనే కొంచెం కారము ఉప్పు వేస్తున్నా. మీరు ఇట్లా చేసుకొని ఎప్పుడన్నా తిన్నారా, తినలేరా ఫ్రెండ్స్? మేమైతే తిన్నాం చాలాసార్లు. అందుకే దాని టేస్ట్ విడిపోక మళ్ళీ ట్రై చేస్తున్నాం చూడండి. మీరు కూడా ఎప్పుడైనా తినకపోతే ఇట్లనే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అయిపోయింది వేయించడం అయితే. తినండి, ఇక్కడ మళ్ళీ అందరు తినండి. తిన్నాక ఆడు, నేను కూడా ఆడతా. సూపరా? ఎట్లున్నాయి? మంచిగున్నాయరా? వర్షానికి ఎట్లున్నాయి సంధ్య? ఎన్నిసార్లు చెప్తావు? చెల్లెని సైడ్ తింటున్నాం. సూపర్గా అవుతున్నాయి అబ్బా. మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర మొక్కజొన్నలు ఇట్లా వేస్తే ఇంకా వర్షానికి అయితే ఇట్లా వేయించుకుంటే ఇంకా సూపర్ ఉంది. కానీ ఇంకా మేము చాలా ఉడకబెడుతున్నాము, కొన్నే వేయించుకున్నాము. మీరు ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే, ఓకేనా ఫ్రెండ్స్? మొత్తానికి అయితే మకబుట్టలు ఉడికినాయి చూడండి. మా పెద్ద పాప తెచ్చుకొని తింటుంది. ఇంకా ఫ్యాన్ గుండా పోయి ఆర్పుకొని వస్తుంది. ఉడికినాయి బిడ్డ మంచిగా నీట్గా మెత్తగా. ఇంకా ఇప్పటిదాకానే వేంపుకొని తిన్నాం కదా. ఇక నేను కొద్దిసేపు అయినాక తిందామని ఊకున్నా. ఇంకా ఆమె తెచ్చుకొని తిన్నది. ఈ చిన్న దొంగ అయితే ఇప్పటిదాకా తిరిగి వచ్చింది. చెల్లెని తీసిపోమ్మ ఒకటి పో. ఏంటిది? ఒక్కటే చాలు పెట్ట. ఇప్పుడు మళ్ళా కడుపుని వస్తుంది. మళ్ళీ అన్నం తినే టైం కాబట్ట వద్దు. ఏడా పెద్దమ్మ ఇంటికాడ తిన్నావు? తింటే మన తీసేయమ్మ చెల్లెంకి. కిరా చూతాము ఉడికినాయి. అరే నీట్గా ఉడికినాయి గారా. ఇది నీకే.
ఫ్యాన్ కార్పన్ ఉండు బేట ఆర్పు ఆర్పు తింటాడండి నా తాత అమ్మ ఒక్కటి తీసుకుపోయి మరి తిని తిని అయితే అన్నీ అయిపోయినాయి ఇక 2 3 ఉన్నాయి 4 ఉన్నాయి 4 ఉన్నాయి నాకేం వద్దాలి ఇప్పుడు ఇక ఫ్రెండ్స్ ఏ సీజన్లోది ఆ సీజన్కు తినండి ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఏవి కూడా ఇవి కావు మనకు కావాల్సింది ఏంటంటే మంచి ఆహారం అన్నమాట పల్లెటూరులో వండే ప్రతి ఒక్కటి ఏదైనా ఐటమ్స్ తినండి ఆరోగ్యకరంగా ఉంటారు సీజన్ బట్టి తినండి ఏ సీజన్ది పండు కానీ కాయ కానీ ఏవైనా సరే తినండి ఆరోగ్యంగా ఉంటారు ఉంటాము ఉండండి అందరం అంతేగా ఉండండి అదే చెప్తున్నా విధంగా మాట్లాడాలి అట్లా మాట్లాడితే మా ఆయనకు చాలా తెలివి ఉంది ఫ్రెండ్స్ మంచిగా మాట్లాడుతాడు నేనైతే తల్లి దాపిందని అడ్డం దొడ్డం మాట్లాడతా సరేనా మంచిగా చెప్తే మన సబ్స్క్రైబర్స్ మంచి వింటారంట ఓకేనా తినాలి తినండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇక చర్చికి అయితే రెడీ అయిపోయినాం చూడండి ఈరోజు అయితే 9 గంటలకైనా చర్చి అందుకోసమని ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నా మీరు చాలా తాగినరా తాగలేరా టిఫిన్లు అయినాయా ఇంకా మేము టిఫిన్లు ఏం చేసుకోలేదు ఈరోజు అయితే డైరెక్ట్ అన్నం కర్రీ ఫ్రెండ్స్ మేమైతే ఇక చర్చికి అయితే రెడీ అయినాం చూడండి అందరం అయినాము ఇంకా పిల్లలకైతే జుట్లు వేయలే ఇంకా వాళ్ళకి జుట్లు వేసి రెడీ చేయలే మా మామ వదుడు పొద్దున తింటున్నాడు ఆకలి అయిందంట చూసారా 8:30కే మేమైతే చర్చికి రెడీ అయినాము ఫ్రెండ్స్ మేమైతే ఇక చర్చికి రెడీ అవుతున్నాం చూడండి చర్చికి వెళ్తున్నాము ఓకేనా నిన్న వాక్యం ఏదైతే ఉందో అది మళ్ళీ వారం కాదు ఇంకొకసారి నేను మళ్ళీ డిమాండ్ చేసిన వాళ్ళు గుర్తుడిపోవాలి మీ మనసులో నేననే కాదు ఏ అయ్యగా చెప్పినా ఎవరు చెప్పినా సో ఏం మాటలు చెప్పినా ఏం సూత్రాలు మనం నేర్చుకున్నాం ఏమి ఆత్మీయంగా మనం నిజంగా ఏం నేర్చుకోవాలనేటువంటిది మనం గుర్తించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మర్చిపోకుండా ఉండడానికి కూడా మనము ప్రయత్నం చేయాలి మనల్ని మనం సిద్ధపరచుకోవడం అంటే దేవునికి సమయాన్ని ఇవ్వడము సర్వీస్కు సమయాన్ని ఇవ్వడము చాలా ప్రాముఖ్యమైనది అర్థమైనా ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి రెండవది నీ మనసును నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఆ తర్వాతనే కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని దేవుని పట్ల మొత్తానికి అయితే చర్చ్ అయితే కంప్లీట్గా అయింది ఫ్రెండ్స్ ఇక మేమైతే వచ్చేసి అయితే అన్నం తింటున్నాం చూడండి చూసారా టమాటా కూర అన్నం అన్నమాట ఈరోజు ఇంకా టిఫిన్ అట్లా ఏం లేవు చికెన్ మటన్ కూడా ఏం లేదు ఆమ్లెట్ ఇంకా ఈరోజు సండే కదా మీ తాన చికెనా మటనా ఏంటిది ఏం తెచ్చుకున్నారు ఏం చేసుకున్నారు ఇంకా తిన్నారా తినలేరా ఇంకా 11:30 అవుతుంది టైం అయితే మేమైతే తింటున్నాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా